ఎంఎం రోడ్ పిఎం రోడ్ రెండింటి మధ్యన ఇక్కడ కాలువ ఉంది. కాకపోతే బండి వాళ్ళు పండ్లు బండి పూల బండ్లు వాళ్ళు కాలువల పైన బండలు వేసుకొని వాళ్ళు సెట్ చేసుకొని ఉండడం వలన దాంట్లో మట్టి పూలు పండ్లు పాడేయడం వలన ఆ నీళ్ళన్నీ జామ్ అయ్యి కాలువలో మూసుకుపోయి రోడ్డు పైకే వస్తున్నాయి నీళ్లు. అందుకే మేము ఈ రోజు విజిట్ చేయడానికి వచ్చి కాలువలోని అంతా చెత్త పూడిక సిల్ట్ అన్ని తీపించి నీట్గా చేసే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చారు ఇవన్నీ తీపించారు మేడం. మళ్ళా వాళ్ళు యథాస్థానంలోనే మళ్ళా పెట్టినారు. తీర్చడానికి సమస్యలున్నాయి. డ్రైనేజ్ తీర్చిన జనాభా ఆ దాంట్లో ఎట్లా పోతుంది మేడం? అది కాదండి, ఇది ఫస్ట్ మ్యాప్ ఆదంలో వేసినప్పుడు చిన్నగానే ఉంది, కానీ డ్రైనేజ్ చిన్నగా ఉంది కానీ లోతుగా ఉంది. ఇది మేము బండిలు తీపిస్తే బీద వాళ్ళం అంటే మేము ఎలా బతకాలి, మీరు బండిలు తీపిస్తే మేము చిన్న ఇది వ్యాపారస్తులము, మీరు బండిలు తీస్తే మేము ఎలా బతకాలి అన్న వాళ్ళ బాధ మేము చూడలేము. మళ్ళీ ఒకసారి తీపిస్తున్నాము, క్లీన్ చేపిస్తాము, వాళ్ళకి చెప్తూనే ఉన్నాం కాలువలు ఇడిచి కొంచెం ముందు పెట్టుకోండి, లేకపోతే బండలు మాకు వర్కర్స్ కు తీసే విధంగా మీరు అమర్చుకొని బండిలు పెట్టుకోండి అని చెప్తున్నాము. వాళ్ళకు మేము తీస్తేనేమో వాళ్ళకు బాధ, ఇలా కాలువలు నిండి వాటర్ పైకి వస్తే అది చూడడానికి మళ్ళా మాకే ఇబ్బంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మాటికి ఇట్లా రావడము, మనం వచ్చామని ఈరోజు తీసారు, ఇంట్లో వచ్చారని తీసారు, వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది వాళ్ళే అర్థం చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఎందుకంటే మేము ఎందుకు తీస్తున్నాం, కాలువలో వాటర్ పోవడం లేదు కాబట్టి. అదే వాటర్ పోతే మేము ఎందుకు తీస్తాం? వాటర్ పోవాలంటే మా వర్కర్స్ కాలువ తీయడానికి వాళ్ళకు మాకు మధ్యన ప్లేస్ వదలాల. అలా కాకుండా వాళ్ళేమో కట్టలు కట్టేసినట్టు బండలు పరిచి సిమెంట్ చేసుకొని బాగా వ్యాపారస్థ స్థలంలా మార్చేసుకుంటున్నారు. వాటర్ ఎట్లా పోవాలి? అవి పోవు. కాబట్టి మేము తప్పనిసరి తీయాలమ్మా. వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే మాకు కూడా ఈ ఆదరణ పట్టణ ప్రజలకు కూడా ప్రాబ్లం అవుతుంది కదమ్మా. వాటర్ కొంచెం వర్షం వస్తే చాలు ఇది ఎంత చెరువు లాగా తయారవుతుంది. థ్యాంక్ యూ.